Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. తో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. ఈ నెల 21న మహాలయ అమావాస్య, అంటే పితృదోషాలు పోవడానికి ఆ రోజు కార్యాలు నిర్వహించాలని చెప్తూ ఉన్నారు. అంటే ఈ పితృదోషాలు అనేవి ఎందుకు ఉంటాయి అసలు? మహాలయము అమావాస్య అంటే భాద్రపద మాసంలో వచ్చేటువంటి అమావాస్య. ఇక్కడ మనకి గణపతి నవరాత్రులను జరుపుకున్న తర్వాత పౌర్ణమి తర్వాత నుంచి అమావాస్య వరకు ఉండేటువంటి 15 రోజుల్ని పక్షము. ఇవి అంటే సహజంగా ఇది మహాలయం. లయము అంటే నాశనం జరుగుతుంది. లయము అంటే తనలో పరమేశ్వరుడు సృష్టి స్థితి లయకారకుడు అంటారు. ప్రకృతిలో దుశ్చేష్టలు చేయకూడని పనులు చేసే వాళ్ళకి ఇది చాలా ప్రతిబంధకము. లయము అంటే కలిపేసుకుంటాడు. విపరీతమైనటువంటి వినాశకాలు జరుగుతాయి. ఇక్కడ చెడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ. ఇప్పుడు అంటే ఇక్కడ పితృపక్షాలు అంటే పితృదేవతలకి చేసేటువంటి శ్రాద్ధ కర్మలు, పిండ ప్రధానం, తిలోదకాలు అని చెప్పేసి అని వ్యవహారిక భాషలో మాట్లాడుకుంటాం. అంటే మనకి జన్మనిచ్చి ప్రాణత్యాగం చేసి శరీరాలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళకి మనం ఏదైనా దోషం చేసుంటే తద్వారా వచ్చినటువంటి పాపాన్ని తొలగించుకోవడానికి ఒక అవకాశం ఈ 15 రోజులు కార్యక్రమం చేసుకోవడం ద్వారా అది విముక్తి లభిస్తుంది అని చెప్పేసి అని శాస్త్రం చెప్పిందని పెద్దలు చెప్పడం ద్వారా మనందరం చేస్తూ ఉంటాం. అంటే కేవలం ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావమ్మా, ఇప్పుడు నాతో పాటు ఉన్నావు, ఒక సోదరిగా ఉన్నావు, ఇప్పుడు నీకు ఏదో అవసరం వచ్చింది, ఇప్పుడు సాయం చేయలేదు నేను, ఆ క్షోభతో ఆ బాధతో నువ్వు శరీర త్యాగం చేసి వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత నేను నీకు నీ పేరు చెప్పి ఒక 100 చీరలు పెట్టేస్తే నీకు ఆ క్షోభ పోదుగా. అయితే దీని ఉద్దేశం ఇది కాదు. ఇక్కడ దుష్కర్మలు చేస్తూ పితృగణము అని ఒకటి ఉంటుంది. అంటే మన జన్మకి కారణమైన వాళ్ళు మన తల్లిదండ్రులు, మనకి జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళకి జన్మనిచ్చిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు. కానీ ఈ జన్మకి కారకులు అనే ఒక లోకం ఉంటుంది, మనల్ని డిజైన్ చేసే ఒక లోకం. అది పితృగణం అంటారు. వాళ్ళు అది వేరు. శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మనకి జన్మనిచ్చి వాళ్ళు ఆ శరీరాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పాపకర్మల్ని అనుసరిస్తూ వాళ్ళు ఇంకొక జీవంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళని గుర్తు చేసుకుని ఆ రోజు నేను ఇంత బాధ పెట్టాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ నీకు తిలోదకాలు ఇస్తాను, పిండం పెడదానని, ఇది కాదు దాని ఉద్దేశం. అసలు మన జన్మకే కారణమైనటువంటి పితృగణం మనల్ని నడిపిస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి ఈ 15 రోజులు అంటే వీటిని ఏమంటారంటే చాతుర్మాసాలు అంటారు. 4 నెలల పాటు అంటే మనం చేసుకుంటే ఉపాసన పరులు చేసేటువంటి కార్యక్రమాలు అందరూ చేయాలి. ఉపాసన పరులే కాదు, అందరూ కూడా. అంటే ఒక 6 నెలల పాటు దేవతలకి, ఒక 6 నెలలు మనుషులకి సంబంధించినటువంటి అంటే మనం చేసేటువంటి కార్యాలు వాళ్ళకి అందడం, అక్కడ నుంచి వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ తీసుకోవడం, దీని మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా. ఈ 4 నెలలు చాతుర్మాసాలు దీక్షగా చేసేవాళ్ళు అద్భుతమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. అవి చెయ్యాలి. అది చేయడం కోసం, అంతేగాని చనిపోయిన వాళ్ళు ఉన్నప్పుడు అంతా బాధ పెట్టేసి వాళ్ళకి ముద్ద కూడా పెట్టకుండా తరివేసి వెళ్ళిపోయారు కాబట్టి ఈ 15 రోజులు మేము పిండ ప్రదానం చేస్తాం, ఇది కాదు. అసలు పేరెంట్స్ని ఎవరైనా చూస్తున్నారా? మనకు వృద్ధాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్, రిహాబిలేషన్ సెంటర్స్ మనకు చేసేంత టైము లేదు, ఓపిక లేదు, వాళ్ళ మీద శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకుండా చేసేటువంటి శ్రాద్ధం అవుతుందా? శ్రద్ధగా చేసేదాన్ని శ్రాద్ధం అంటుంది. తర్పణం అంటే తృప్తి పరచడం. తృప్తి ఎవరికి ఉంది? తృప్తి ఉన్న వాళ్ళని సరిగా చూసుకోండి, పోయిన వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించడం? అది అంటే ఉద్దేశం మంచిదే, కానీ అది రాను మనకు అనుకూలంగా మార్చేసుకుని ఇలా చేసేసాం. ఈ 15 రోజులు పిండ ప్రదానాలు చేసి నది ఒడ్డున తర్పణాలు విడిచిపెట్టేస్తే పుణ్యం వచ్చేస్తుంది, రాదు. తృప్తి పరచడం అది ఆ వ్యక్తి ఉండగా చేసేది తృప్తి అవుతుంది తప్ప వెళ్ళిపోయిన తర్వాత ఫోటోకి చేస్తే తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? చేశారు, పాపాలు చేశారు, ఇప్పుడు ఏం చేయాలి? అంటే దానికోసమే కొంత పుణ్యాన్ని ఆర్జించడం కోసం యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. మనకు దేవాలయాలు దగ్గరలో హోమాలు చేయాలి. పితృగణానికి నువ్వు పెట్టేటువంటి పిండ ప్రదానం అది కేవలం పిండంలా కాకుండా ప్రసాదంలాగా హవిస్సుతో ఇవ్వాలి. అది అప్పుడు ఒక ఎనర్జీగా మారి ఆ లోకానికి వెళ్తుంది.
అంతేగాని ఒక ముద్దను తీసుకెళ్ళి నది ఒడ్డున కాకికో లేకపోతే నీటిలోనో విడిచిపెట్టడం కాదు. ఇది కూడా ఒక రకంగా అంటే జలచరాలకి ఆహారంగా వెళుతుంది. అలాగే కాకులకి అవి పెడతారు. అది మన మనం ప్రతినిత్యం చేసేటువంటి భూతయజ్ఞంలో మనం ప్రతినిత్యం కూడా చేయాల్సిన యజ్ఞాలు బ్రహ్మయజ్ఞము, దైవయజ్ఞము, భూతయజ్ఞం. ఇది భూతయజ్ఞంలోకి వెళ్తుంది తప్ప పితృయజ్ఞం కాదు, బ్రహ్మయజ్ఞం. మనం సంధ్యావందనం చేయము. ఈ సంధ్యావందనం అసలు చేయరు. సంధ్యావందనం చేయకుండా నువ్వు ఎన్ని రకాల యజ్ఞ యాగాది క్రతువులు చేసినా అది అందదు. దైవయజ్ఞం అంటే హోమం చేయాలి. హోమం చేయకపోతే అది దేవతకి ఆహారం వెళ్ళదు. పితృగణము అనేది దేవతాలోకం. అక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు కంపల్సరీ హోమం చేస్తేనే వెళుతుంది. అది అగ్ని దేవుడు పట్టుకెళ్ళి ఇస్తాడు. ఇక్కడ పట్టుకెళ్ళి ఇవ్వడానికి వేరే డిపార్ట్మెంట్ లేదు. నీటిలో వదిలిపెడితే జలచరాలు తింటాయి అంతే, పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళు కాదు. అగ్ని మాత్రమే పట్టుకెళ్ళి పితృలోకంలో ఇస్తాడు. మనం దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో హోమాలు చేయించాలి. ఈ 15 రోజులు కూడా ఎవరైతే ఈ కర్మలు చేస్తారో వాళ్ళకి పితృలోకం నుంచి మనం చేసిన పొరపాట్ల వల్ల వచ్చినట్టు శాపం పోదు. శాపాన్ని తట్టుకునే శక్తి, తిరిగి మనం అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి ఆశీర్వాదం లభిస్తుంది. ఇది మనం ప్రతినిత్యం చేయాల్సినటువంటి పంచయజ్ఞాల్లో ఒక యజ్ఞం అన్నమాట. ఇది ప్రతి 365 రోజులు కుదరలేదు. కనీసం ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు. ఈ 15 రోజుల్లో కూడా కుదరలేదు, అమావాస్య రోజన్నా చెయ్యాలి అన్నట్టుగా మాట్లాడతారు. అలా కుదరదు. నువ్వు 15 రోజులు చేయాలి. అమావాస్య రోజు ఇంకొంచెం ఎక్కువ చేయాలి. 365 రోజులు కూడా చేయాలి. అవకాశం ఉండి బద్దకించి పడుకుంటున్నాం. మనకి సమయం దొరకట్లేదని అబద్ధం ఆడుతున్నాం. మనం దారులు వెతుక్కుంటున్నాం. పొద్దుటే ఒక అరగంట సేపు దైవయజ్ఞానికి, బ్రహ్మయజ్ఞానికి సమయం దొరకని వాడు ఈ మహాలయ పక్షాల్లో, మహాలయ అమావాస్య రోజు నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా వేస్ట్, వృధా. నీకంటూ సంకల్పం ఉండాలి, దాని మీద శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ లేకుండా శ్రాద్ధాలు ఎన్ని చేసినా వేస్టే. దయచేసి అలా కాదు. అది చెప్పడం కాదు మన పూర్వీకుల యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ఆచరణలో పెట్టండి. అంటే నేను నీకు గురువుగా ఉన్నాను, గురువుగారు కుదరలేదు, ఆ పోన్లేమో పర్లేదు, అమావాస్య రోజు చేద్దాంలే అని అనకూడదు. నేను లేదు, నువ్వు ఆఫీస్కి 9 గంటలకు వెళ్తున్నావు అంటే 7 గంటలకు నా దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామి ఒక అరగంట చేసుకుని వెళ్ళు. నీకు రోజులో ఒక అరగంట సమయం దైవయజ్ఞానికి కుదరట్లేదంటే నీ జీవితం వ్యర్థం, వృధా, వేస్ట్. అది కాదు దాని ఉద్దేశం. మహాలయం అంటే ప్రమాదము, దుష్టులకి ప్రమాదము. తప్పులు చేస్తుంటే సరిదిద్దుకో. పరమేశ్వరుడు కోపగ్రుతుడై నాశనం చేసేస్తాడు. తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తావు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిక. అది అమావాస్య రోజు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి. పుణ్యకార్యాలు, నదీ స్నానం చేయడం ద్వారా, నదీ పరివాహక ప్రాంతాల్లో స్నానం చేయడం, దేవాలయాలకి వితరణ చేయడం ద్వారా, దేవాలయ పోషణలకి వితరణ చేయడం ద్వారా. ఇక ఇవన్నీ మనకు కుదరట్లేదు. అందుకని మన గ్రామాల్లో ఉన్నటువంటి వేదం చదివిన బ్రాహ్మణులకి, వేదం తెలిసిన బ్రాహ్మణులకి, వేదం తెలిసిన వాళ్ళని మాత్రమే బ్రాహ్మణుడు అంటారు. జంజం వేసుకుంటే బ్రాహ్మణుడు అయిపోయాడు. చాలామంది జంజాలు వేసుకుంటున్నారు కానీ సంధ్యావందనం చేయని వాళ్ళు బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు, అంటే వేదం తెలిసినవాడు బ్రాహ్మణుడు. అలాంటి ఉత్తమ బ్రాహ్మణుడిని పిలిచి వాళ్ళకి స్వయం పాకదానం మనం చేసినటువంటి ఎందుకంటే వాళ్ళు యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. వేదం తెలిసినవాడు యజ్ఞం, బ్రహ్మయజ్ఞము, దైవయజ్ఞం చేయకుండా ఉండడు. అందుకని మనం ఇచ్చే సాయం వాళ్ళు చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువులు ఉపయోగిస్తారు. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం మన పితృగణం నుంచి వచ్చి మనకి ఆశీర్వాదం అంది మనం ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి చెందడం, సంతానాన్ని పొందడం, వంశాభివృద్ధి జరగడం జరుగుతుంది. చనిపోయిన వాళ్ళకి చేసేది కాదు ఇది. పితృగణం అనేది ఒక లోకం ఉంటుంది. వీళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, వెళ్ళిపోయిన తర్వాత పెట్టేది కాదు. శ్రద్ధతో చేసేదాన్ని శ్రాద్ధం అంటారు, తృప్తిపరిచేదాన్ని తర్పణం అంటారు. అందరూ ఆచరించాలని కోరుకున్నాము. శాస్త్రంలో ఎలా చెప్పబడిందో ఆ విధంగా చేస్తే సరిపోతుంది. దానికోసం డిఫరెంట్గా ప్రయత్నిస్తూ ఉంటారు. కొత్త రకాల కొత్త పోకళ్ళు కాదు, శాస్త్రం చెప్పినట్టు చేయాలి. సో పితృదేవతలు సంతృప్తి పడతారు, వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ, ధన్యవాదాలు. సూర్యోస్మిత. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.